ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అత్తయ్య రూమ్లోకి. ఎందుకు? నీ రూమ్లో ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉందా? నాకు భయమా? చిన్నప్పటి నుంచి నా ఫేస్లో భయం ఎప్పుడైనా చూసావా? మరెందుకు వెళ్తున్నావు? అత్తయ్యకి కాళ్ళు పట్టడానికి. వాట్? నువ్వు ఆవిడ కాళ్ళు పట్టడం ఏంటమ్మా? అవసరం అన్నయ్య. ఆవిడ కాళ్ళు పట్టడం ఇప్పుడు నాకు చాలా అవసరం. నువ్వు ఆవిడికి బానిసలా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. మరి గగన్ గారు ఆవిడ్ని నా ప్రేమకి బానిసలా చేసుకోమని చెప్పారు కదన్నయ్య. తను నా మెడలో తాళి కట్టాలి అంటే నేను ఖచ్చితంగా ఆవిడ కాళ్ళు పట్టాలి. కోరుకున్నోడి కోసం కాళ్ల బేరం అన్నమాట. సరే వెళ్ళు. అయ్యో అత్తయ్య, అత్తయ్య, ఏమైంది ఇవిడికి? అమ్మా తారా నువ్వా? అవును. అమ్మా తారా, తారా నువ్వు ఈ టైంలో నా రూమ్లో ఏం చేస్తున్నావు? మీ కాళ్ళు నొప్పులుగా ఉంటాయేమో అని కాళ్ళు పడదామని వచ్చాను అత్తయ్య. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని నీకేమైనా చెప్పిందా? మరి అయినా నువ్వేంటి ఈ అవతారం ఏంటి? ఈ చెంగు కప్పుకొని రావడం ఏంటమ్మా? సంస్కారవంతమైన కోడలు అంటే ఇలాగే ఉండాలని సీరియల్స్ లో చూశాను. అందుకే ఇలా వచ్చాను. తారా ప్లీజ్ ఫస్ట్ అత్తి. ఏం తీయాలి? అది చెంగు తీ. తారా నాకే నొప్పులు లేవు, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వమ్మా. సారీ అత్తయ్య. చాలు నువ్వు వెళ్ళి పడుకో. పూరి నువ్వు ఆంజనేయ స్వామి దండకం చదువు, నీ వెళ్ళి పడుకుంటాను. రామ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ పూరి. గుడ్ నైట్ బావగారు. తారా వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? మా అమ్మ రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావు? అది అత్తయ్యని ఇంప్రెస్ చేసే పనిలో భాగంగా ఆవిడ కాళ్ళు పట్టి ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. తేడా కొట్టింది. తారా కాస్త లైట్లవి వేసుకొని వెళ్ళొచ్చు కదా. లైట్ వేసుకుని వెళ్ళి కాళ్ళు పడితే నాకు సిగ్గేస్తుంది. అందుకే చీకట్లోనే కాళ్ళు పట్టాను. కానీ అత్తయ్య ఇంత భయపడుతుందని నేను అనుకోలేదు. భయపడ్డం ఏంటి? గుండె ఆగిపోయేలా పరిస్థితి ఏర్పడింది. ప్లీజ్ ప్లీజ్ ఈసారి ఈ హారర్ ఎఫెక్ట్ లేకుండా కొంచెం కూల్గా ప్రశాంతంగా న్యూగా ప్రెజెంట్ చేయి. ఓకే ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బా నా రూమ్ ఇటు కదా. ఎలా ట్రై చేసినా, ఎలా ప్రయత్నించినా ఇలా ఫెయిల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తాను.
అన్నీ బావుండుంటే నా భార్యని ఇలా దొంగలా వచ్చి కలవాల్సిన అవసరం వచ్చేదే కాదు. నీతో ఈ శుభవార్త చెప్పాలి శారదా, కానీ నిన్నెలా లేపాలి? శారదా, శారదా. శారదా, అరవకు. శారదా, ఎవరు నువ్వు? నేను. అయ్యో మీరా? ఏంటండి ఈ టైంలో ఇలా దొంగలా వచ్చారు? దొంగలా కాదు శారదా, ఇంకొద్ది రోజుల్లో ఈ ఇంటికి దొరలా వచ్చేస్తాను. నిజంగానా? ఎలా? నిజం శారదా, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ శుభవార్త ఫోన్లో చెప్తే సరిపోతనిపించింది. అందుకే అర్ధరాత్రైనా చూడకుండా నేను ఇలా నీ దగ్గరకు వచ్చాను. ఏంటండి అంత మంచి శుభవార్త? రేపు గగన్ భూమి కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కదా. ఆ, నేను నువ్వు కూడా పక్కపక్కనే కూర్చొని వ్రతంలో పాల్గొనాలని గగనే అక్కడికొచ్చి చెప్పాడు. గగన్ గగన్ చెప్పాడా? అవును శారదా, నిజంగా గగన్ ఈ మాట అన్నాడా? అవును శారదా, నేను భూమి గగన్లని కలపడానికి ప్రయత్నిస్తున్నానని వాడికి అర్థమైపోయింది. అందుకే నా మీద సానుభూతి మొదలైందనిపిస్తుంది. మనిద్దరం కలిసి ఉండాలని వాడు కోరుకుంటున్నట్టున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత గగన్ మన గురించి ఇలా ఆలోచిస్తున్నాడంటే నిజంగా నమ్మలేకపోతున్నానండి. నాకు కూడా మొదట్లో నమ్మశక్యంగా అనిపించలేదు, కానీ వాడే స్వయంగా చెప్పాడు. ఆ మాట వినగానే